హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఎక్కడో సందుల్లో పిల్లలు స్వరం వినిపిస్తుంది. మీరు కూర్చున్న వాళ్ళు స్వరం ఎత్తి బిగ్గరగా మేరీ మేరీ క్రిస్మస్, ఇంకా ఇంకా మేరీ మేరీ క్రిస్మస్, ఇంకా గట్టిగా మేరీ మేరీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అరుస్తున్న వాళ్ళందరూ నాకు సమాధానము చెప్పాలి. మీ దృష్టిలో క్రిస్మస్ అంటే ఏంటి? ఓకే, చెప్పాలి. వెనుకలు ఉన్నవారు, ఈరోజు దేవుడు మీ కొరకే ఇక్కడ వచ్చున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు మీ కొరకు ఇక్కడ వచ్చున్నారు. మీరు మౌనంగా ఉంటే ఆయన మౌనంగా వెళ్ళిపోతాడు ఈ రాత్రి. మీరు కాస్త నోరు తెరిచి రెస్పాండ్ అవుతే యేసు ప్రభువారు ఈరోజు మిమ్మల్ని తాకకుండా వెళ్ళడు ఇక్కడ నుండే. హల్లెలూయా. ఎడారిలో యోబంట దేవుని కాలు పట్టుకొని పెనుగులాడుతున్నాడట. హల్లెలూయా. ఎడారిలో దేవుని కాలు పట్టుకొని పెనుగులాడుతున్నాడు యోబు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడువను. దేవుడు అంటాడు, ఉదయం అయిపోతుంది, నా సమయం అయిపోతుంది, నేను తిరిగి వెళ్ళాలి. ఆయన అంటాడు, యోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. ఈ రాత్రి ఎందరైతే ఆశతో ఇక్కడ కూర్చున్నారో, ఎందరైతే ఆశతో ఇక్కడ వచ్చారో, ఈ రాత్రి మీరు కూడా దేవునితో పెనుగులాడాలి. ఈరోజు దేవుని కాలు పట్టుకొని మీరు కూడా చెప్పాలి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతాను. చెప్తారా? చెప్పరా? சொல்றீங்களா இல்லையா? ஏதோ ஒன்று சொல்லுங்க. చెప్పాలి. సినిమాలు చూసేటప్పుడు విజిల్ వస్తుంది కదా, సినిమాలు చూసేటప్పుడు అరుపులు వస్తుంది కదా, ఇది సినిమాకైనా ఎంతో నయము. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించబోతున్నాడు. ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వబోతున్నాడు. దానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో. ఇక్కడ ఎన్ని మూగ దయ్యాలు ఉన్నాయంట. అమ్మగారు చెప్పేశారు. మాటలు ఎంతమందికి వస్తుందా? సైగలో మాట్లాడదామా? నేను సైగలో వాక్యం చెప్పనా? సైన్ లాంగ్వేజ్ చెప్పనా? మాట్లాడండి. ఈరోజు దేవుని ప్రసన్నతను మీ కొరకు నేను తీసుకొచ్చాను. దేవుని అభిషేకముతో నింపబడి ఈ కార్ఖాన ప్రాంతానికి దేవుని అభిషేకంతో నింపబడి వచ్చాను. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించబోతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చబోతున్నాడు. మార్చడానికే దేవుడు పుట్టాడు. హల్లెలూయా. మార్చడానికే దేవుడు పుట్టాడు. గనుక మీరు మాట్లాడండి. నేను అడుగుతున్నప్పుడు సమాధానం ఇవ్వండి. ఎందరైతే సమాధానం ఇస్తారో అది కొన్ని అదేమంటారు, లాటరీ చూసారా? అది గీస్తే నంబర్ వస్తుంది. ఎందరైతే ఈరోజు సమాధానం ఇస్తారో వాళ్ళకి లక్కీ లాటరీ. హల్లెలూయా. దేవుడు వెంటనే మిమ్మల్ని తాకుతాడు. దేవుడు వెంటనే మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు వెంటనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి సమాధానం ఇవ్వండి. క్రిస్మస్ అంటే మీ దృష్టిలో ఏంటి? యేసు ప్రభు పుట్టినరోజు. ఇంకా మీ దృష్టిలో క్రిస్మస్ అంటే ఏంటి?
క్రిస్మస్ పండుగను ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారా? ఇంకా ఎవరు చేయరా? చేస్తారా? చేయరా? చేస్తారు కదా. మరి క్రిస్మస్ అంటే ఏంది? క్రీస్తును వెంబడించుట. ఓకే, ఎనీవన్ ఎల్స్? నేను చెప్పిన మీ దృష్టిలో క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ. మీ దృష్టిలో క్రిస్మస్ అంటే కిస్మిస్ తాత. మీ దృష్టిలో క్రిస్మస్ అంటే చికెన్ కూర. మీ దృష్టిలో క్రిస్మస్ అంటే బిర్యానీ. మీ దృష్టిలో క్రిస్మస్ అంటే క్యారల్స్. అంతే కదా. క్రిస్మస్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? డెకరేషన్. క్రిస్మస్ అనగానే మీకు గుర్తొచ్చేది ఇల్లు శుభ్రము చేసుకోవాలి, బట్టలు కొనాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, చక్కగా అయ్యి చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళి ఏం వింటారో తెలియదు కానీ మనసంతా ఇంట్లోనే ఉంటుంది. వెళ్ళగానే చికెన్ వేసుకొని తినాలి, వెళ్ళగానే బిర్యానీ తినాలి. చాలామంది క్రిస్మస్కి అర్థం తెలియకుండా క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు. హల్లెలూయా. చాలామంది క్రిస్మస్కి అర్థము తెలియకుండా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఈరోజు క్రిస్మస్కి అర్థము చెప్పడానికి నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆంటీ మీరు ఇక్కడే ఉంటారా? తర్వాత కూడా చూసుకోవచ్చు కదా ఆంటీని. ఇప్పుడు నా వైపు చూడండి, వాక్యం విందాం కాసేపు. 1/2 గంట ఎక్కువ తీసుకోను. తర్వాత క్రిస్మస్ గురించి వివరించిన తర్వాత అందరం కలిసి నాట్యం ఆడదాం యేసు ప్రభు కొరకు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది దానికి సిద్ధంగానే ఉంటారులే. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ, చికెను, మటను, బయటికి వెళ్ళాలి, మంచిగా డ్రెస్ వేసుకోవాలి, మంచిగా తయారవ్వాలి. అంతే, ఒకరోజు క్రిస్మస్ అయిపోయింది. మరి 26వ తేదీన, 27, 28, 31 రోజు వరకు వెయిట్ చేస్తారు. 25th క్రిస్మస్ అయిపోయింది. 31st 31 వరకు వేచి ఉండి మరలా 31కి చికెన్ మటన్ ఉండి ఇదే లాస్ట్. ఫస్ట్ నుండి నేను అంతా మానేస్తా సార్, ఇదే లాస్ట్. ఇది మీకు తెలిసిన క్రిస్మస్. ఒక 5 సంవత్సరాల అబ్బాయి ప్రొద్దున 5 గంటలకి లేపి తల్లిదండ్రులని లేపుతున్నాడంట. అమ్మా లేవు, మమ్మీ లేవు, డాడీ లేవు, మమ్మీ లేవు, డాడీ లేవు. మమ్మీ అంటది డాడీని లేపురా, డాడీ అంటాడు మమ్మీని లేపు. ఏమైంది అని మమ్మీ ఒక 15 నిమిషాల తర్వాత లేచి అడిగితే కిస్మిస్ గోడ దుంకి వెళ్ళిపోయింది అంటున్నాడు. 15 నిమిషాల తర్వాత తల్లిగారు ఆ కుమారుని అడిగితే కిస్మిస్ అంట గోడ దుంకి ఇంకో ఇంట్లో వెళ్ళిపోయిందంట. ముందే నిద్రలో ఉంది. పటాన్ 2 వేసి ఏం మాట్లాడుతున్నారా, పిచ్చి పట్టిందా? పొద్దున 5 గంటలకు లేచి కిస్మిస్ పారిపోయింది అంటున్నారు. ఓకేనా దిమాకు? ఆయన ఏడ్చుకుంటూ అంటాడు, మమ్మీ నిజం మమ్మీ, కిస్మిస్ గోడ దుంకి వెళ్ళిపోవడం నేను చూశాను మమ్మీ, కావాలంటే మీకు కూడా చూపిస్తాను అంటున్నాడు. అరే క్రిస్మస్ అంటే ఏంద్రా? కిస్మిస్ గోడ దుంకి ఎట్లా వెళ్ళిపోతుందిరా? ఏం మాట్లాడుతున్నావు? మీరు రండి నేను చూపిస్తాను అన్నాడట. తీసుకెళ్ళాడు. అక్కడ మూలకు ఒక గంప కనిపించింది. ఏంటది? చెప్పాలి. ఈ గంప కనిపించి ఆ అబ్బాయి అంటున్నాడంట, డాడీ దాని కింద పెట్టిన కిస్మిస్ అది గోడ దుంకి వేరొక్కరి ఇంట్లో వెళ్ళిపోయింది అంట. గంప కింద ఏముండే?
ఆ అబ్బాయికి కిస్మిస్ ఏందంట? ఈరోజు మీకేంది కిస్మిస్? పెద్ద కోడియా? ఈరోజు ఈ క్రిస్మస్కి అర్థం చెప్పడానికి నేను ఇక్కడ వచ్చినాను. ఐ హ్యావ్ కమ్ టు టెల్ యూ ద గుడ్ న్యూస్ వై క్రైస్ట్ హస్ బోర్న్. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎందుకు జన్మించున్నారు అనేది చెప్పడానికి ఈ రాత్రి నేను వచ్చున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో క్రిస్మస్ అంటే చికెనో మటనో క్రిస్మస్ ట్రీయో క్రిస్మస్ తాతనో కాదు. అది తర్వాత. క్రిస్మస్ అంటే ప్రచారపు పండుగ. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? దాని అర్థం ఏంది? దేవుని గురించి ప్రచారము చేయడం. దేవదూత ఎప్పుడైతే గొర్రెల కాపరి వాళ్ళతో కలిశాడో, ఎప్పుడైతే యేసు ప్రభు గురించి చెప్పాడో, ఈ గొర్రెలంతా కలిసి ప్రచారము చేశారంట యేసు ప్రభు గురించి. క్రిస్మస్ ఇంట్లో జరుపుకుంటే సరిపోదు. పండుగ దేన్నంటారు? అందరూ ఒక్క దగ్గర కూడితే అది పండుగ అంటారు. నలుగురిలో చేసుకోవడం పండుగ కాదు. హల్లెలూయా, ఆమేన్. క్రిస్మస్ అనేది ప్రచారపు పండుగ, ప్రచారము చేసే పండుగ, నలుగురికి చెప్పే పండుగ. ఏమని? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పుట్టున్నాడు. యేసు ప్రభు మన బ్రతుకులని మార్చడానికి పుట్టున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చడానికి పుట్టున్నాడు. యేసు ప్రభు సమస్తాన్ని పూర్తిగా నాశనము చేసి, ఆ దరిద్రాన్ని పూర్తిగా నాశనము చేసి నాకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి పుట్టున్నాడు. యేసు ప్రభు పుట్టాడని డీజేలు పెట్టుకొని బాటలు లేపి డాన్స్ ఆడడం కాదు. అది కాదు నువ్వు ప్రచారం చేయాల్సిందే. యేసు ప్రభు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? సర్వలోక పాపాన్ని తుడిచివేయడానికి నీ కొరకు నా కొరకు పుట్టున్నాడు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి పుట్టున్నాడు. లోక రక్షకుడు పుట్టున్నాడు. హల్లెలూయా. క్రైస్తవ రక్షకుడు కాదు, లోక రక్షకుడు. లోకాన్ని రక్షించే దేవుడు పుట్టున్నాడు. ఈ యేసు ప్రభు లోకాని కోసం పుట్టాడు. ఎందుకు తెలుసా? లోకంలో ఉన్న చీకటిని తొలగించడానికి. ఎవరైనా తెలుగు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా? చదివే ఉంటే చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. జాన్ చాప్టర్ 1 verse 9. John chapter 1 verse 9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు అమ్మా ప్రతి మనుషులను వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగేను. కానీ మరలా చదువుదాం. 1 and 9. 1 chapter 1 verse 9. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు. ఈ రాత్రి ప్రతి మనుషులను దేవుడు వెలిగించబోతున్నాడు. ఆ దేవుడైన వెలుగు, ఆ యేసయ్య అనే వెలుగు ప్రతి ఒక్కరిని రాత్రి వెలిగించబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో వెలుగు ఉందంట. వెలుగు లోకానికి వచ్చున్నదంట. ఎందుకు? మనుషులని వెలిగించడానికి, సర్వ పాపములో నుండి నిన్ను తొలగించి నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆమేన్. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు మతాన్ని మార్చడానికి రాలేదు.
యేసు ప్రభు మా చర్చికి రండి, బాప్టిజం తీసుకోండి, మతం మారిపోండి అని చెప్పడానికి రాలేదు. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. వెలిగించడానికి వచ్చాడు. ప్రతి చీకటి హృదయాలని వెలిగించడానికి వచ్చాడు. ప్రతి చీకటి బ్రతుకులని వెలిగించడానికి యేసు ప్రభు వారు పుట్టున్నారు ఈరోజు. హల్లెలూయా. ప్రతి చీకటి బ్రతుకులను మార్చడానికి యేసు ప్రభు పుట్టారు. బ్రతుకులని మార్చడానికే పుట్టారు, కానీ మతం మార్చడానికి పుట్టలేదు. మాలాంటి సేవకులను చాలా మంది దూషిస్తుంటున్నారు. మతం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు. ఎవరు మతం మార్చరండి. నీ అంగీకరణ లేకపోతే ఎవరు మతం మార్చరు. యేసు ప్రభు అనేది మతం కాదు. క్రైస్తవం అనేది మతం కాదు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. అయిపోయింది. సండే చర్చ్కి వెళ్తున్నాడు, అయిపోయింది, ఈయన కూడా మారిపోతాడు. చూడు, సండే చర్చ్కి వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది, ఈయన కూడా మారిపోతాడు. అంటే వైన్స్కి వెళ్తే పర్వాలేదు, బార్లో వెళ్ళి కూర్చుంటే పర్వాలేదు, గల్లీల్లో గొడవలు చేస్తే పర్వాలేదు, అన్నీ మార్చుకొని సంఘానికి వెళ్తే, చర్చికి వెళ్తే బాధ కదా. గొడవ చేస్తే పర్వాలేదు, తాగి గొడవ చేస్తే పర్వాలేదు. అదే మనిషి తాగుడు మానేసి, చెడు మాటలు మానేసి, చెడు వ్యసనాలు మానేసి చర్చికి వెళ్తే ఐచి ఉంది కదా, ఉన్నోరు 10 నాలుతా నువ్వు కూడా మారిరా పారు. అల్లా హల్లెలూయా బ్యాచుంగో, దేవునికి స్తోత్రం. ఆమాపా నంగ హల్లెలూయా బ్యాచుంగతా. హల్లెలూయాకి అర్థం తెలియకుండా చెప్తున్నారు. దేవునికి మహిమాది అంటాంగ హల్లెలూయా బ్యాచుంగో, ప్రేస్ ద లార్డ్ బ్యాచుంగో. ఎందువల్ల పర్వాలేదు, దేవుని కొరకు ఏది తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. నిజం చెప్పండి, ఒక మనిషి మీ కళ్ళ ముందు గొడవ చేసుకుంటూ తాగి తందానాలు చేస్తే మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? వీడు ఎప్పుడు చేస్తాడో, కరెక్టా రాంగా, ఎప్పో పోరానో ఇవే. కానీ అదే మనిషి ఆ వ్యసనములో నుండి దూరమై, నాకు ఇది వద్దు, నేను ఇక తాగను, నేను ఇక ఈ చెడు పనులు చెయ్యను, నేను చర్చికి వెళ్తాను చెప్తే బాధ ఏంటి? దాంట్లో మతం మార్పిడి ఎట్లయితుంది? నేను హిందూగా పుట్టాను, నా మతాన్ని నేను మార్చుకున్నాను, ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి, నా యేసు ప్రభు నా బ్రతుకుని మార్చాడు కాబట్టి. నేను ఒక టైంలో తాగుబోతుని, తిరుగుబోతుని, కానీ ఈరోజు దేవుని వర్తమానాన్ని ఎందరికో అందిస్తున్న గొప్ప సేవకుని. సేవకుడైతే ప్రాబ్లం, క్రైస్తవులంటే ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లమో తెలియదు. మార్చేస్తారు, వీళ్ళు మార్చేస్తారు. ఎవ్వరు మార్చరు. ఆటోమేటిక్గా నీ మనసు మారుతుంది, దేవుడే నిన్ను మారుస్తాడు. ఆటోమేటిక్గా నీ మనసు మార్చి నీ అంతట నువ్వు నో, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుని వెంబడించాలని నీ అంతట నువ్వే వెంబడిస్తావు. ఏ పాస్టరో, ఏ చర్చ్ సిస్టరో, ఏ చర్చ్ బ్రదరో నేను మార్చరు, నీకు సువార్తనే చెప్తారు. బైబిల్లో దేవుడు ఇలా చేశారు సిస్టర్, బైబిల్లో ప్రార్థన చేయండి, నమ్మండి, నీ జీవితాన్ని మార్చు. ఎందుకంటే పాత జీవితం మాది కూడా అలానే ఉండే కదా, మేము నమ్మాము కాబట్టి మా బ్రతుకులు మారింది. అయితే మా పక్కనున్న వాళ్ళు నాశనం అవుతుంటే మేము చూసుకొని నవ్వలేము, చూసుకొని ఉండలేము. కాబట్టి ఒక మంచి మాటలు, సిస్టర్ నా బ్రతుకు కూడా లాస్ట్ ఇయర్ నా బ్రతుకు ఇలా ఉండేది, రోడ్డు పైన ఉన్నాను సిస్టర్ నేను, కానీ ఎప్పుడైతే ఈ చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేశానో, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయడం స్టార్ట్ చేశానో, నా బ్రతుకు మారడం నేను చూశాను. అందుకే నేను బ్యాప్టిజం తీసుకున్నాను. మాలాంటి సేవకులు బ్యాప్టిజం తీసుకోక ముందు 10 సార్లు అడుగుతాం, నీ ఇష్టంగానే తీసుకుంటున్నావు కదా,
నీ ఇష్టంగానే తీసుకుంటున్నావు కదా, ఫోర్స్ లేదు కదా. ఇష్టంగానే పాస్టర్ గారు, ఇష్టంగానే. ఒక 6 నెలలు అయిపోయిందా, గో ఆమెనే చెప్పింది తీసుకోమని. నాకు అసలు ఇష్టమే లేదు, నువ్వు తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటా అన్నది. కమాన్. యేసు ప్రభు మనిషి కాదు, యేసు ప్రభు మానవుడు కాదు. యేసు ప్రభు ఈ లోక పాపాన్ని మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల. నీ కొరకు నా కొరకు ఆ సిలువను భరించాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు సిలువ పైన. ఈరోజు ఈ మాటలు నీకు అర్థం కాదేమో, ఒక టైంలో నాకు కూడా అర్థం కాలేదు. ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది సిస్టర్స్ చెప్పారు, బ్రదర్ సంఘానికి రండి, చర్చికి రండి. మా అమ్మ చెప్పింది, ప్రార్థన చేశారు చాలామంది. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఒక్కటేసారి పరిస్థితి వచ్చింది చూడండి, అప్పుడు గుర్తొచ్చాడండి యేసు ప్రభు. అంతవరకు తెచ్చుకోవద్దు. ఈ యేసు ప్రభు లోకరక్షకుడు. ఈ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దైవం. వన్ అండ్ ఓన్లీ గాడ్ who gave his life on the cross to save you and me today. అంతటి మహా గొప్ప దేవుడు పరలోకాన్ని వదిలేసి, మహిమను వదిలేసి, ఈ పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న మానవుల కొరకు ఎక్కడొచ్చాడు తెలుసా? కచ్చరాలో. ఆయనకి ఏం అవసరము పశువుల పాకలో పుట్టడానికి? ఆలోచించారు ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు దైవము పశువుల పాకలు ఎందుకు పుట్టాలి? ఒక మంచి బంగ్లాలో పుట్టొచ్చు కదా, ఒక మంచి ఏమంటారు ఫామ్ హౌస్లో పుట్టొచ్చు కదా. పశువుల పాకలు ఎందుకు పుట్టాడు? ఎందుకంటే నువ్వు సమృద్ధి గల జీవితాన్ని జీవించాలని ఆయన ఆశ, నువ్వు సమృద్ధిగా బ్రతకాలని ఆయన ఆశ, నువ్వు దీర్ఘాయుష్గా ఉండాలని ఆయన ఆశ. ఆయన ఎంత పుట్టినా మన బ్రతుకు అట్లనే ఉంది. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఈ రోజు వరకు తెలుసుకోలేకపోయాము, ఇష్టానుసారంగా జీవించాం. ఆజ్ రైనా కల్ మరణ అన్నట్టు. ఏనాకదు భయ్యా, నాలుగు ఎప్పుడైనా పోరో ఎంజాయ్ పంటు పోలా, సరే ఎంజాయ్ పంటు పోరే, సెత్తటి పెరుకు నీ ఆత్మ ఎక్కడ పోతుంది? నువ్వు చెప్పగలుగుతావా పరలోకానికే నా ఆత్మ పోతుందని? నువ్వు ఏం మంచి కార్యం చేసావని? స్వర్గత్తా పోవినాను, నరగతికి పోమటే. చేస్తే ఓకే, ఈ భూమి మీద ఉన్నంత సేపు నేను బాగా ఎంజాయ్ చేసి చచ్చిపోతా, నాకేంది, డబ్బులుంది, అంత ఉంది, సరే ఎంజాయ్ చేసుకో, చచ్చిపో. చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మకి సమాధానం ఎవరిస్తారు? నీ ఆత్మ ఎక్కడ పోతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చనిపోయిన తర్వాతనే జీవితం మొదలవుతుంది. ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం మొదలవుతుంది. కొన్ని కట్టు కథలు చెప్తూ ఉంటారు, పునర్జన్మ ఉంటుంది, కుక్కలాగా వస్తా, నక్కలాగా వస్తా, కాకిలాగా వస్తా. ఇదంతా బుట్టి మాట అండి. చచ్చిపోయిన వెంటనే అన్నం పెడుతుంటారు, కురివి మంచి కురి ఎంగ తాత వందాంగో. నో, ఇవి వేస్ట్ మాటలు. చదువుకున్నాం మనము, కామన్ సెన్స్ యూజ్ చేయాలి. మనుషులకు ఒకటే బ్రతుకు, పునర్జన్మం ఉండదు. 10 జన్మాలు 100 జన్మాలు ఉండవు, అది సినిమాల్లోనే ఉంటుంది. నిజ జీవితంలో అలాంటిది ఏది లేదు. ఒకటే జీవితం, ఒకటే మరణం.
ఇప్పుడు మరణించిన తర్వాత నీ ఆత్మ ఎట్టెళ్తుంది? మళ్ళా నువ్వు పుట్టవు. ఆలోచించా ఎప్పుడైనా? ఏమి చేస్తే నేను పరలోకానికి వెళ్తాను? మంచి కార్యాలు చేస్తే పరలోకానికి వెళ్తానా? 10 మందికి మంచి చేస్తే పరలోకానికి వెళ్తానా? ప్రతి నెల ప్రతి పేదవాళ్ళకి అన్నం పెడితే పరలోకానికి వెళ్తానా? నో. బైబిల్లో దేవుని వాక్యం అంటుంది, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. హల్లెలూయా. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని అంత స్పష్టంగా చెప్పున్నాడు. దేనికి మార్గమైనా? దేనికి మార్గము? దేనికి మార్గము చెప్పాలి? చర్చికా? షాపింగ్ మాల్కా? ఫారెన్ కంట్రీకా? పరలోకానికి మార్గము నేనే అని అంత స్పష్టంగా చెప్పున్నాడు. కానీ ఆ మార్గాన్ని వెంబడించము. ఎందుకు? నీకు షార్ట్ కట్లు కావాలి కదా. అటు పోతే ట్రాఫిక్ ఉంటుంది, షార్ట్ కట్లో పోదాం. దేవుని రాజ్యంలో షార్ట్ కట్లు ఉండవు. వన్ వే, ఓన్లీ వన్ వే, ద వే ఆఫ్ జీసస్. There is no shortcuts in the kingdom of God. ఈరోజు నేనేదో సోది చెప్పడానికి రాలేదు. మీరు ఆశతో వచ్చున్నారు. ప్రభు నా జీవితాన్ని తాకితే ఎంత బాగుంటుంది, ప్రభు నాకు ఒక అద్భుతం చేస్తే ఎంత బాగుంటుంది, ప్రభు నా బ్రతుకుని మారుస్తే ఎంత బాగుంటుంది ఆశతో వచ్చారు. ఆ ఆశ ఖచ్చితంగా ఆశ నెరవేరుస్తాడు. కానీ ఆ ఆశ నెరవేర్చబడాలంటే నువ్వు అది ఎలా నెరవేర్చబడుతుంది అనేది నువ్వు వినాలి. హల్లెలూయా. ఒకసారి దేవుడు ఈ ఆఫ్రికాలో పరిచర్య చేసే ఒక సేవకునితో మాట్లాడి, నువ్వు పలానా ఊరికెళ్ళాలి, పలానా ఊరికెళ్ళి వాక్యాన్ని బోధించాలి అని ఆ ఊరు పేరు చెప్తే ఈ సేవకుడు అంటాడంట, అయ్యో దేవా, ఆ ఊరికి వెళ్ళమంటున్నారేంటి మీరు? సచ్చినా వెళ్ళను నేను ఆ ఊరికే. దేవుడు అంటాడు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, నువ్వు వెళ్ళి వాక్యాన్ని అక్కడ ప్రకటించాలి. ప్రభువా, అక్కడ మనుషులు ఉండరు ప్రభువా, మృగాలు ఉంటారు, మృగాలు చంపుకొని తింటారు. అక్కడ వెళ్ళమంటున్నారేంటి మీరు? నేను వెళ్ళను. దేవుడు అన్నాడు, నో, యూ హ్యావ్ టు గో. వెళ్ళు, నా వాక్యాన్ని ప్రకటించి వెళ్ళు. దేవుని మాటని కాదనకుండా లోబడి ఈ మనిషి బయలుదేరాడు. భయపడుతూ గుండెని గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రాంతము దగ్గరికి వెళ్ళాడు. చూసేసరికి మంట, గుడిసెలంట మంటతో అంటి కాలిపోతుంది. ఈయనకేమో సంతోషం, ఆహా ఊరంతా కాలిపోయింది, ఇప్పుడు వాక్యం చెప్పే ఇది ఉండదు, అందరు పారిపోయారు అని ఈయనకి సంతోషం. వెళ్తున్నాడు, పద చూద్దాం ఏం జరుగుతుంది. వెళ్ళి చూసేసరికి మంట, ప్రాంతం అంతా కాలిపోతుంది. ఇతను అంటాడు, దేవా నువ్వు చెప్పినట్టు నేను వచ్చాను, వాక్యం బోధించడానికి వచ్చాను, కానీ ఇక్కడ ఏ మనిషి లేడు, అంతా మంటతో కాలిపోతుంది, ఇప్పుడు ఏం వాక్యం బోధించాలి? నేను వెళ్తా ప్రభు అన్నాడు. దేవుడు అన్నాడంట, వాక్యము చెప్పు. ఈయన అంటున్నాడు, ఎవరికి చెప్పాలి ప్రభు? ఎవరు లేరు, మనుషులే లేరు, నేను ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? మనుషులేమో పారిపోయారు, మొత్తం ఊరంతా కాలిపోయింది. చెప్పు, వాక్యాన్ని చెప్పు అని అంట దేవుడు. ఈ మనిషి నించొని వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. వాక్యం చెప్పి ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు.
కరెక్ట్ 25 years, 25 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక పెద్ద కూటం, ఒక దైవ సేవకుణ్ణి, ఒక గొప్ప సేవకుణ్ణి ఇన్వైట్ చేశారు. ఆయన మెసేజ్ చెప్పక ముందు చైర్ మీద పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. ఆయనని ఇద్దరు పట్టుకొని ప్రార్థన చేయించడానికి పట్టుకొని తీసుకొచ్చారు స్టేజ్ మీద. ఆయన ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇప్పుడు సేవకుని పని వాక్యం చెప్పడం. సేవకుడు వచ్చాడు, మైక్ పట్టుకున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పి, ఈరోజు నేను ఈ రీతిగా బైబిల్ పట్టుకొని ప్రచారము చేస్తున్నందుకు కారణం ఈ పెద్ద ఆయనని అన్నాడంట. పెద్ద ఆయన షాక్. నేను పరిచర్య చేసి 25 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇతని వయసు ఏముండొచ్చు? అతని వయసు 13 ఏళ్ళు. నా వల్ల మారాడంటున్నాడు ఏంది? నేను బోధించిన వాక్యాన్ని బట్టి ఈయన మార్చబడ్డాడని చెప్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఈ సేవకుడు అన్నాడంట, ఒకరోజు మా ప్రాంతం అంతా కాలిపోతుంది. మేమందరం పరిగెత్తాం, వెళ్ళిపోయాం. సగం దూరం వెళ్ళేసరికి మా తండ్రి అంటాడు, అరే ఇంట్లో మనం అది మర్చిపోయాము, నువ్వు వెంటనే వెళ్ళి తీసుకురా అన్నాడు. అయితే ఈ కుమారుడు అంటాడంట, డాడీ ప్రాంతం అంతా మంటతో అల్లాడిపోతుంది, కాలిపోతుంది, నీకు ఇప్పుడు అది అవసరమా? నువ్వు వెళ్ళి తీసుకురారా. అయితే ఈయన పరిగెత్తాడు. ఈ 13 ఏళ్ళ బాలుడు పరిగెత్తుకొని ఏదైతే తండ్రి గారు చెప్పారో దాన్ని తీసుకొని వెనుక డోర్ నుండి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ ఈ పెద్ద ఆయనను చూశాడు. 25 సంవత్సరాల క్రితం వాక్యం బోధిస్తున్నాడు. భారం మోస్తున్న సమస్త జనులారా అని వాక్యం చెప్తుంటే ఈయన విన్నాడంట. వింటూ మారు మనసు పొందుకున్నాడు. మనసు మారిపోయింది. దేవుని నమ్ముకున్నాడు. 25 సంవత్సరాల తర్వాత అదే స్టేజ్ మీద అదే పెద్దయిన కూర్చుండగానే వాక్యము బోధిస్తున్నాడు. మనం అనుకోవచ్చు, ఎవరు లేరు కదా, ఎవరు లేదు కదా అక్కడ, ఏం వాక్యం చెప్పాలి? నేను చెప్తున్నాను, దేవుని దృష్టి నీపై ఉన్నది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరున్నా లేకపోయినా దేవునికి ముందే తెలుసు, ఆ 13 ఏళ్ళ బాలుడు తిరిగి వస్తాడు, వాక్యం వింటాడు, రక్షణ పొందుకుంటాడు, సేవ చేస్తాడు అని దేవుని తెలుసు. ఈరోజు నీ గురించి ఏమీ తెలియదు దేవునికి. ఈ రాత్రి దేవునికి నీ గురించి అంతా తెలుసు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. నువ్వు వాక్యం వినడం చూస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఎంతమంది వాక్యం వింటున్నారో నాకు తెలియదు, నా ప్రభుకు తెలుసు. నా ప్రభు చూస్తున్నాడు. ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళనే స్పష్టంగా భూతద్దం పెట్టుకొని చూస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకుని మార్చడానికి, నీకు సమాధానం కలగడానికి, నీకు శాంతి కలగడానికి, నీకు నెమ్మది కలగడానికి ఈ రాత్రి ప్రభు దృష్టి నీ మీద ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు. ప్రభు నీ ప్రార్థనలు విని ఉన్నాడు. ప్రభు నీ ఏడుపును చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను దర్శించి చెప్తున్నాడు, నేను చూస్తున్నాను. ఈరోజు మీరు చేయవలసింది ఒక్కటే, యాకోబులాగా దేవుని కాలు పట్టుకొని, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదలను, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఈ రాత్రి ఎంతమంది అయితే స్వరమెత్తి హృదయపూర్వకంగా కోరుకుంటున్నారో, దేవుని పట్టుకొని అడుగుతున్నారో, వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడు. ఈ రాత్రి నుండే మీ జీవితంలో క్రిస్మస్ మొదలైపోతుంది. ఈ రాత్రి నీ హృదయంలో యేసు ప్రభు పుట్టబోతున్నాడు. చర్చిలో కాదు, పశువుల పాకలో కాదు, నీ హృదయంలో. పండుగ వస్తుంటది, వెళ్తుంటది. పండుగ వస్తుంటది, వెళ్తుంటది.
కానీ ప్రతి సంవత్సరం ఏ మారు మనసు లేకుండా అదే చీకటి బతుకు, అదే బతుకులో నువ్వు పండుగని ఏం సెలబ్రేట్ చేస్తావు? ఈ రాత్రి, ఈరోజు నీ బ్రతుకుని మార్చు అని దేవుణ్ణి కోరుకో. ఈ క్రిస్మస్ నేను మారు మనసు పొందుకొని క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి ప్రభువా, నేను మారు మనసు పొందుకొని క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి అని ప్రార్థన చేయి. నా బ్రతుకుని మార్చు కాదు, నా బ్రతుకుని మారుస్తున్నావు ఈ రాత్రి, నా జీవితాన్ని మారుస్తున్నావు ఈ రాత్రి, నా పరిస్థితిని మారుస్తున్నావు ఈ రాత్రి. ఇదే సమయము, మళ్ళా ఈ సమయం రాదు. ఈ రాత్రి వెళ్ళిపోతే రేపు మరలా ఈ రాత్రి రాదు. ఇక్కడ అందరు ఎంతమంది అయితే కూర్చున్నారో, ఎంతమంది అయితే నా వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరూ ధన్యులు. దేవుడు ప్రేరేపిస్తేనే మీరు ఇక్కడ వచ్చారు. దేవుని ప్రణాళికలు బట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా దీవెనను పొందుకొని వెళ్తారు. హల్లెలూయా, ఆమేన్. నీ పరిస్థితి ఏదైనా సరే ఈ రాత్రి దేవుని చెప్పు, ప్రభువా నా హృదయములో పుట్టు, నీ పుట్టుక నా హృదయంలో ఉండును గాక. యేసయ్య ఈ రాత్రి నీ హృదయములో పుట్టును గాక. యేసయ్య ఈ రాత్రి నీ హృదయములో పుట్టును గాక. యేసయ్య ఈ రాత్రి నీ హృదయములో పుట్టును గాక. ఎప్పుడైతే నీ హృదయంలో పుడుతున్నాడో నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా, నీ జీవితం మారిపోతుంది. నేను కేవలం ఇది కథ నేను చెప్తలేను, నేను కథగా చెప్తలేను. ఎంతో మందిని చూశాను, ఎందరైతే యేసు ప్రభు మాటల్ని వెంబడించారో వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి. కేవలం ఒక క్రైస్తవునిగా ఉండిపోకు, కేవలం ఒక క్రైస్తవునిగా ఉండిపోకు. క్రీస్తుకు అర్థము తెలుసుకొని బ్రతుకు, క్రీస్తుకు అర్థము తెలుసుకొని బ్రతుకు. చాలా మంది నేను క్రిస్టియన్ అని పేరుకి చెప్పుకుంటున్నారు, కానీ క్రిస్టియన్ బ్రతుకు ఎవరు బ్రతుకుతలేరు. క్రిస్టియన్, నేను క్రిస్టియన్, అది పేరుకే. క్రీస్తు బ్రతుకుని ఎవరు బ్రతుకుతలేరు. ఈ రాత్రి క్రీస్తు బ్రతుకుని బ్రతుకు చూడు. ఒక నెల ఏంటి, ఒక రోజులో నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఆశించింది, నువ్వు కోరుకున్నది, నువ్వు ప్రార్థన చేసింది ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు జరగలేదా? క్రీస్తుని వెంబడించు, క్రీస్తులా మాట్లాడు, క్రీస్తులా మారు, నీ జీవితాన్ని మార్చుకో. 101% నువ్వు కోరుకున్నది జరగకపోతే నెక్స్ట్ టైం నేను ఇక్కడ రాను, గ్యారంటీతో చెప్తున్నాను. ఈ యేసు ప్రభు సూచక క్రియలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నిన్ను ఆశ్చర్యముతో నింపే దేవుడు. ఆశ్చర్యపడిపోతావు నువ్వు దేవుడు చేసే కార్యాలను చూస్తే. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరు లేరా? ఎవరికి వద్దా? స్నాక్స్ ఏమైనా ఉందా సిస్టర్? స్నాక్స్ ఇచ్చి పంపించేయండి. వాక్యం అంటుంది, కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఒక గొప్ప సేవకుడు అంటాడు, ఆశ లేని వారిని దేవుడు కూడా ఆశీర్వదించాడంట. ఆశ లేని వారిని దేవుడు కూడా ఆశీర్వదించాడు. ఈ రాత్రి ఆశతో వచ్చావేమో, ఖచ్చితంగా నీ బ్రతుకు మారుతుంది, ఖచ్చితంగా నీ బ్రతుకు మారుతుంది. సిద్ధంగా ఉన్నారా లేరా? ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే, అందరు కాదు. ಬಾ ஒரு 1 hour இப்போதான் ஏஞ்சி நில்லுந்த பிரதர், காலெல்லாம் நோவுது, திருப்போ நில்லு சொல்கிறீங்களா? పర్వాలే, அந்த కాలు నోవల్లా ఓడిడం. సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఏదైనా సరే పరిస్థితి, నొప్పున్నా బాధ ఉన్నా ఏదైనా లేచి నించోండి. ఈ రాత్రి నుండే మీ జీవితంలో అద్భుతం మొదలైపోతుంది. ఈ రాత్రి
ఈ రాత్రి నుండి నీ బ్రతుకు మారబోతుంది. హల్లెలూయా.